హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా సింధూర అయితే గురూజీ చెప్పినట్టయితే చేస్తుందనమాట. ఇంట్లో గౌరీ పూజ అయితే ఏర్పాటు చేస్తుంది. గౌరీ పూజ ఏర్పాటు చేసి ఇంకా ముత్తైదువుల్ని పిలవడానికి వెళ్తుంది. ఇంకా వెళ్ళి చంచలమ్మని అయితే పిలుస్తుంది. చంచలమ్మ గారు అని చెప్పి అయితే పిలుస్తుంది. ఇంకా చంచలమ్మ అయితే బయటకు వస్తుంది. ఏంటి అని చెప్పి అయితే అడుగుతుంది సింధూరాని. మొట్టమొదటగా మిమ్మల్ని బొట్టు పెట్టి పిలుద్దామని వచ్చానండి. నేను చేసుకునే గౌరీ పూజకి మీరొచ్చి శతమానం భవతి ఓ పూసని నా మంగళసూత్రానికి ఎక్కిచ్చి నన్ను ఆశీర్వదించండి చంచలమ్మ గారు అంటుంది. ఇంకా సింధు అయితే చంచలమ్మ అయితే సింధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అలాగే చంచలమ్మ కోడలు అందరూ అయితే వచ్చి నుంచి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే వచ్చి చూస్తూ ఉంటారు. సింధు చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటారు. సింధు చెప్పినట్టు చంచలమ్మ అయితే వెళ్ళి సింధుని అయితే ఆశీర్వదిస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.